కొంచెం స్టార్ట్ చేసుకో. మంచిది. పోయిన వారము మనము ఓ చక్కని వర్తమానాన్ని విన్నాం. సర్వాంగ కవచము ఏంటి? తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 10వ అధ్యాయం 12వ వచనంలో చూసుకున్నాం. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా. మనదే అని మనం చెప్పుకున్నాం. ఎవరిది? మనదే. అవర్ రెస్పాన్సిబిలిటీ అని ఖచ్చితంగా మాట్లాడుకున్నాం. మనం పడిపోకుండా జాగ్రత్త చూసుకోవాల్సింది మనమే అని. ఎందుకు అనంటే సమూయేలు రాసిన 2వ గ్రంథంలో 1వ అధ్యాయంలో 27వ వచనంలో ఒక మాట ఉంటుంది. సమూయేలు రాసిన 2వ గ్రంథంలో 1వ అధ్యాయంలో 27వ వచనంలో అయ్యో అయ్యోనా అయ్యయ్యోనా ఏమనుంది అక్కడ? అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి అని చెప్పి ఒక బాధాకరమైనటువంటి దుఃఖముతో కూడినటువంటి మాటలే కదా అవి. అయ్యయ్యో అంటే ఏందని అర్థము? ఏదో జరిగిపోతుందని కదా. హలో, ఏదో జరిగిపోతుందని కదా. అయ్యయ్యో ఏందంత పని జరిగిందా అంటాం కదా మనం. అమ్మో ఏందంత పని జరిగిందా అంటాం కదా. అయ్యయ్యో అంటే బలాఢ్యులు పడిపోతున్నప్పుడు బాధనా సంతోషమా? బాధాకరమైన విషయమే. బాగా ప్రార్థన పరులు పడిపోతున్నప్పుడు బాధనా సంతోషమా? చక్కగా దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు దేవునిలో ఆరిపోతున్నప్పుడు బాధనా సంతోషమా? బాగా మన పిల్లలు ఎదుగుతున్నప్పుడు, వారికి సమృద్ధిగా పౌష్టికాహారం ఉన్నా కూడా వారు సన్నగా అయిపోతున్నప్పుడు తల్లిదండ్రులకు బాధనా సంతోషమా? చెప్పరే. బాగా ప్రతిసారి ఫస్ట్ క్లాస్లో వచ్చేవాళ్ళు ఒక్కసారిగా ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది? బాధనా సంతోషమా? బాధనా సంతోషమా? ఏదైనా ఒకటి జరగకూడదు జరిగినప్పుడు అయ్యయ్యో బలాఢ్యులు కూలిపోయిరి, యుద్ధ సన్నద్ధులు అంటే యుద్ధము చేయగలిగిన సామర్థ్యము కలిగిన వారు, పరాక్రమశాలులు నశించిపోయిరనంటా ఉంది వాక్యం. కాబట్టి పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. అక్కడి నుంచి మనం సరాసరి మనము గతంలో చదివినటువంటి మాటల్లోనికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి కొన్ని వచనాలు మరలా మనం రివైండ్ చేద్దాం. అందరూ తీసి బైబిల్ ఎత్తిపట్టి మరలా దాన్ని చదువుకొని ఈరోజు దాన్ని కొద్ది నిమిషాలు నేను వివరిస్తాను. మరలా వచ్చే వారం దాన్ని కంటిన్యూ చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 నుంచి చదవండి. హల్లెలూయా.
మీరు బాగా చదువుగలుగుతున్నారని నేను మౌనంగా ఉన్నారు. చాలా చక్కగా చదివారు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఇక్కడ సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఎందుకనంటే శ్రమలను ఎదుర్కోవడానికి, కష్టాన్ని ఎదుర్కోవడానికి, శోధనని ఎదుర్కోవడానికి, నిందలను ఎదుర్కోవడానికి, అవమానాలను ఎదుర్కోవడానికి, వాటిని జయించాలంటే మనం భౌతికంగా జయించడానికి వీల్లేదు. ఎందుకనంటే అవన్నీ పంపిస్తున్నవాడు సాతానుడు. వాడు మన కంటికి కనపడని వాడు కాబట్టి వాడితో యుద్ధము చేయడానికి 6 రకాల పరికరాలు, 6 రకాల యుద్ధ సామాగ్రి అక్కడ మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రొవైడ్ చేశాడు. కాబట్టి వాటిని మనము తప్పకుండా ధరించుకోవాలి. మీకు ఒక విషయాన్ని చెప్తాను, ఆలకించండి. మీకు ఒక విషయాన్ని చెప్తాను. మాకు శ్రమలు వచ్చాయి, మాకు కష్టాలు వచ్చాయి, మాకు నిందలు వచ్చాయి, మాకు ఇబ్బందులు వచ్చాయి, నలగొట్టబడ్డాం, విరగొట్టబడ్డాం, కరిగిపోయాం. అవును, అవన్నీ వాస్తవమే మీరు చెప్పేది. మీరు నలగొట్టబడ్డారు, విరగొట్టబడ్డారు, మీకు శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, కన్నీరు వచ్చినాయి. యేసు ప్రభు నమ్ముకున్నాక, లేకపోతే బాప్తిస్మం తీసుకున్నాక, లేకపోతే నమ్మకంగా దేవునిలో ఉంటున్నాక, యథార్థంగా బ్రతుకుతున్న అందువలన అన్నీ వస్తూనే ఉన్నాయి. ఓకే, మీరు చెప్పేటి అన్నీ ఓకే, వాస్తవాలే. అయితే మీకు ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఏంటి ఆ విషయం అనంటే, మనము భక్తిహీనులమైనందుకు మన ఇంటి మీదికి, మన మీదికి శ్రమలు రావడం లేదు. మనం భక్తిహీనులమైనందుకు మన మీద శోధన దాడి చేయట్లేదు. మనం భక్తిహీనులమైనందుకు మన మీద రోగము దాడి చేయట్లేదు. మరి సాతానుగాడు మనమల్లే ఎందుకు టార్గెట్ చేసి పండుతున్న గర్భాన్ని తుచ్చనం చేస్తున్నాడు? లేకపోతే దీవించబడుతున్న కుటుంబంలో కలతలు తీసుకొస్తున్నాడు? కలిసి మెలిసి ఉన్న భార్యాభర్తల మధ్యలో అసమాధానాన్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నాడు? లేకపోతే బాగా పచ్చగా ఉన్న కుటుంబంలో వైరుధ్యాలు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఎందుకు నల్లగొట్టబడుతున్నాం? ఎందుకు మన యొక్క చేతి కష్టార్జితం మనం అనుభవించలేకపోతున్నాం? ఎందుకు మనం సమస్యల్లో ఉన్నాం? మనం భక్తిహీనులమనా? లేకపోతే మన దగ్గర దేవుని శక్తి లేదనా? కాదు. మనం భక్తిహీనులమని మన మీద దాడి జరగడం లేదు. మరి ఎందుకు మన మీద దాడి జరుగుతుంది? ఎందుకు మన మీద కష్టాలు, ఈ కన్నీరు, ఈ దుఃఖం వస్తుందనంటే, సాతానుగాడి రాజ్యానికి మీ వలన ముప్పు ఉంది కాబట్టి వాడు మీ మీద దాడి చేయాలనుకుంటున్నాడు. మీరు భక్తిహీనులని కాదు మీకు వచ్చే కష్టాలు, నీలో భక్తి లేదని కాదు, ఇంట్లో శోధనలు, శ్రమలు, నీలో భక్తి లేదని కాదు. సాతానుగాడి రాజ్యాన్ని తుత్తునియలు చేసేటువంటి ఆయుధం ఏదో నీలో ఉంది. అది ఒకవేళ ప్రార్థన ఆయుధమై ఉండొచ్చు, ఒకవేళ యథార్థమైన జీవితమై ఉండొచ్చు, ఒకవేళ నీతి అనే జీవితమై ఉండొచ్చు, ఒకవేళ నమ్మకత్వం అనే జీవితమై ఉండొచ్చు, ఒకవేళ పరిశుద్ధత అయి ఉండొచ్చు, ఒకవేళ దేవుని కొరకు ఏదైనా చెయ్యాలనే ఒక నీతియుక్తమైన రోషము, కోపము అనే కొన్ని పరికరాలు, కొన్ని తలాంతులు నీ యొద్ద ఉండి ఉండొచ్చు. అందుకే అవి చెదరగొట్టడానికి సాతానుగాడు మన మీదికి ఇలాంటి తీసుకొస్తున్నాడు తప్ప మనము పరిశుద్ధులము కాకపోలేదు, మనము భక్తిహీనులం అసలు కాదు. కారణం ఏంటంటే, మనము వాడి రాజ్యానికి ముప్పుగా ఉన్నందువలన వాడు స్ట్రెయిట్గా మన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవునికి స్తోత్ర. ఇంకొక విషయం చెప్తాను. ఏ ఇండ్లైతే ఖాళీగా ఉంటుందో ఆ ఇంటి మీద దొంగలు దాడి చేస్తారా? ఏ ఇండ్లైతే ఒక నిధులుండవు, ఒక బంగారం ఉండదు, ఒక డబ్బులు ఉండవు, ఏమీ లేనిటువంటి ఇంటి మీద దొంగలు దాడి చేస్తారా? చేయరు. ఏ ఇంట్లో అయితే బంగారం ఉంటుందో, ఏ ఇంట్లో అయితే వెలగల వస్తువులు ఉంటాయో, ఏ ఇంట్లో అయితే ఇంపార్టెంట్ థింగ్స్ ఏ అయితే ఉంటాయో వాళ్ళ ఇంటి మీదనే ఆ యొక్క దొంగలు కన్ను వేసి ఉంచుతారు. ఏదో ఒక రోజు కన్నమేయాలని చూస్తారు, ఆ ఇంటిని దోచుకోవాలని చూస్తారు, నష్టపరచాలని చూస్తారు. అలాగే భక్తిహీనులకు ఏ సమస్యలు ఉండవు. యాజ్ కమ్మింగ్ అండ్ ఇస్ గోయింగ్ అనేటువంటి వారికి ఏదో వస్తున్నాం, పోతున్నాము, వందనాలు చెప్పినాము,
ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతున్నామనే వారికి ఏ కష్టాలు ఉండవు. దేవుని కొరకు నిలబడిన వారికే ఉంటాయి. హల్లెలూయా. ఎందుకనంటే నీ ఇల్లు అనబడినటువంటి నీ హృదయములో, నీ ఇల్లు అనబడినటువంటి నీ దేహములో దేవునికి సంబంధించిన విలువైన వస్తువులున్నాయి. నువ్వు ఒక విలువైన వస్తువు కాబట్టి సాతానుగాడు నీ మీద కన్నము వేయాలని కన్ను వేశాడు. నీ దగ్గర ఉన్నటువంటి తలాంతులు దోచుకోవాలని, నిన్ను నిర్వీర్యము చేయాలని, నిన్ను రిక్తురాలిగా చేయాలని, నిన్ను రిక్తునిగా చేయాలని వాడు రోగం అనేటువంటి దాంతో దాడి చేస్తూ ఉంటాడు, నిందలు అనే దాంతో దాడి చేస్తూ ఉంటాడు, కష్టం అనే దాంతో దాడి చేస్తూ ఉంటాడు, రకరకాలైన వాటితో దాడి చేస్తాడు. అయితే వానిని జయించుటకు దేవుడు మనకు సహాయము చేస్తాడు. కడు చప్పట్లో చచ్చు చప్పట్లు అంటారు వాటిని. ఒక రుచి లేదు, పచి లేదు, ఉప్పు లేదు, కారం లేదు. ఈ మధ్య కాలంలో నెలన్నర ఆపండిలే, మీ సంబడం ఆపండి. ఈ నెలన్నర రోజులు నాకు పాస్టరమ్మ ఎట్లాంటి భోజనం పెట్టిందో, ఉప్పు కారం లేకుండా అట్లాంటి చప్పట్లు కొట్టిండ్రు. దేవునికి స్తోత్ర. మీరేం పత్యం ఉండాల్సిన పని లేదుగా. ఆమేన్. యేసుని ఘనపరుస్తూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓకే, స్ట్రైట్గా కమ్ టు ద పాయింట్. ఈరోజు మనకు కొన్ని యుద్ధ ఆయుధములు ఉన్నాయి. మీరు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మీరు భక్తిహీనులని మీ మీద దాడి జరగడం లేదు. సాతాను రాజ్యాన్ని కోల్చడానికి మీ దగ్గర దేవుడు ఏదో దాచి ఉంచాడు కాబట్టి మిమ్మల్ని డిస్ట్రాయ్ చేయడానికి వాడు కన్ను వేశాడు, కన్నం వేయాలని చూస్తున్నాడు తప్ప మీరందరూ దేవుని దృష్టిలో విలువైన వారు. సే ఆమేన్ ఎవ్రీవన్. ఆమేన్, ఆమేన్. We are all the valuable persons in sight of God. మనందరము కూడా యేసు క్రీస్తు ప్రభువారి దృష్టిలో, లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి దృష్టిలో, మనుషుల దృష్టిలో కాకపోయి ఉండొచ్చు, మన రక్త సంబంధుల దృష్టిలో కాకపోయి ఉండొచ్చు, మన బంధువుల దృష్టిలో కాకపోయి ఉండొచ్చు, మన స్నేహితుల దృష్టిలో కాకపోయి ఉండొచ్చు, కానీ మనందరము కూడా, ఇంక్లూడింగ్ టు మీ ఆల్సో, మనందరము కూడా మన కొరకు రక్తము కార్చి ప్రాణము పెట్టి రెండవసారి తిరిగి రాబోతున్న యేసు క్రీస్తు ప్రభువారి దృష్టిలో మనం విలువైన వారేమి. ఆమేన్, ఆమేన్. మనమందరము కూడా ఎస్. అయితే మనం ఏమి చెయ్యాలి అని అంటే, కొన్ని యుద్ధోపకరణములు ఉన్నాయి. ఆ యుద్ధోపకరణములతో సాతానుగాడి మీద మనము యుద్ధము ప్రకటించుదుముగాక. డైరెక్ట్గా పోకూడదు. మన యుద్ధ పరికరాలు మామూలుగా మన ఇళ్ళ దగ్గర యుద్ధం చేయడానికి మనకు కొన్ని యుద్ధ పరికరాలు ఉంటాయి. మూలనున్న కర్రో, చేతిలో ఉంటే చీపిరి కట్టో, భర్త భార్య మీద యుద్ధం ప్రకటించినప్పుడు, భార్య భర్త మీద యుద్ధం ప్రకటించినప్పుడు దేశాలు, తపేలాలు అన్ని బగులుతూ ఉంటాయి. అవి కాదు మన యుద్ధోపకరణములు. మన యుద్ధోపకరణములో ఒకటి సత్యమను, రావాలి పాయింట్లకి, సత్యమను దట్టి నడుమునకు కట్టుకొని, ద బెల్ట్. సత్యమనే దట్టి నడుమునకు కట్టుకొని, బెల్ట్. బెల్ట్ దేనికి కట్టుకుంటామయ్యా? బెల్ట్. తమిళ్లో బెల్ట్ ఎక్కడ ఉంటుంది? నడుమునకు బెల్ట్ కట్టుకుంటాం. నడుమునకు బెల్ట్. ఈ సత్యం అనే దట్టి అంటే నడుమునకు బెల్ట్ పెట్టుకోవడం. బెల్ట్ గట్టిగా బిగిస్తే అన్నం తినగలమా? అన్నం తినగలమా? తినలేం. గట్టిగా బిగిస్తే అన్నం తినలేం. గట్టిగా బిగిస్తే సరిగా కూర్చోలేము ఎక్కువసేపు. గట్టిగా బిగిస్తే సరిగా మాట్లాడలేము, అసలు ముందు సరిగా నడవలేము కూడా. అంటే పరిమితంగా తింటాం, పరిమితంగా మాట్లాడతాం, పరిమితంగా నడుస్తాం, ఎక్కడ పడితే అక్కడ కూర్చోకుండా పరిమితంగా, అవసరమైతేనే కూర్చుంటాం, పరిమితంగా 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 ఉంటాం. కాబట్టి సత్యం అనే దట్టి ఆలకించాలి. సత్యం అనే దట్టి ఒక సైనికునికి నడుమునకు బిర్రుగా ఉంటుంది. ఆ సత్యం అనే దట్టి ఈరోజు మన మనస్సునకు పెట్టుకుందుముగాక. నడుమునకు కాదు, ఇప్పుడు మన మనస్సునకు పెట్టుకోవాలని పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో రండి. పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనములో మాట్లాడాడు ఆ మాటని. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని
నిబ్బరమైన బుద్ధి గలవారై. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఈ నడుమునకు కట్టుకున్నటువంటి ఈ బెల్టును క్రైస్తవుడైన సైనికుడు ఎక్కడ కట్టుకోవాలంట? మనస్సును. హల్లెలూయా. మనస్సు అనే నడుము చెప్పండి. హలో, మనస్సు అనే నడుము. ఇప్పుడు మనము పరిమితంగా మాట్లాడాలి. ఆమేన్. ఎలా మాట్లాడాలి? ఎక్కువ మాట్లాడితే ఒకటి మాట్లాడు. నువ్వు ఎక్కువ మాట్లాడినావు అనుకో ఏమంటాం? నెక్స్ట్ మూతి పండ్లు, నాలుక చేసిన తప్పుకు పండ్లు రాలిపోతాయి. నాలుక చేసిన తప్పుకు రుచికరమైన పదార్థములన్నీ అటు నెట్టి ఇటు నెట్టి అటు నెట్టి, ఏంటిది? టంగ్, నాలుక. రుచికరమైన పదార్థములన్నీ అటు నెట్టి ఇటు నెట్టి బాగా నమలడానికి పంటికి పంపిస్తూ ఉందంట. ఒకరోజు పండ్లు అడిగినాయంట. నాలుక మేము 32 మంది ఉన్నాం, నువ్వు ఒక్కదాని ఉన్నావు, రోజు మాకు భోజనం మాకు ఇక్కడికి పంపిస్తూ ఉన్నాం, బాగా నమిలి టేస్ట్తో లోపలికి పంపిస్తూ ఉన్నాం, నీకు ఏదైనా ఉపకారం చేయాలనుకుంటున్నాం. నాలుక, ఏం ఉపకారం చేయమంటావు? ఉపకారం చేయాలి కదా. ఈ నాలుక టేస్ట్ చేసి ఏం చేస్తుంది? అది అందుకు పండ్లు అన్నాయంట, అమ్మా నువ్వేం ఉపకారం చేయొద్దు, మాట్లాడేదేమో నువ్వు మాట్లాడిన దానికి నిన్నేమనట్లేదు, మూతి పళ్ళు రాలిపోతాయి, నన్ను తిడుతున్నారు. మాట్లాడేదేమో, మాట్లాడేది నాలుకని అంటుండ్రా ఎవరైనా తిట్టేటప్పుడు. ఎక్కువ మాట్లాడితే నాలుక చేసిన తప్పుకి ఎవరు శిక్ష భరిస్తూ ఉన్నారు? మనస్సు అనే నడుము కట్టుకోవాలి మనం. మనస్సు అనే నడుము కట్టుకున్నప్పుడు పరిమితంగా మాట్లాడతాం, పరిమితంగా తింటాం, పరిమితంగా నడుస్తాం, పరిమితంగా ప్రవర్తిస్తాం, మన ప్రవర్తన కాపాడుకుంటాం. ఆమేన్. ఇది సత్యమనే దట్టి. అందుకే దేవుని వాక్యం అంటా ఉంది. ఏమంటుందనంటే రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనములు అంటాడు. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనములు అంటాడు, ఈ సర్వాంగ కవచమును ధరించుకునే విషయంలో, మనము సత్యం అనే దట్టిని కూడా కట్టుకునే విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మెన్షన్ చేస్తా ఉన్నాడు. మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకున్న వారై. చాలు. సర్వాంగ కవచమును ధరించుకొనుడి అనంటే యేసు క్రీస్తు ప్రభు వారిని ధరించుకోవడము. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు వారిని ధరించుకోవడం అంటే ఏంటనంటే సత్యమందు మనము ప్రతిష్ఠత చేయబడము. హల్లెలూయా. అంటే మనము సత్యము మాట్లాడతాం, సత్యంగా జీవిస్తాం, సత్యవర్తనులు ఆయనకిష్టులు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకే ఆఫీసులలో ఉంటుంది సత్యమేవా, అంత ఉత్తదే, మొత్తం లంచాలే. ఆఫీసులలో ఎవడన్నా ఊరికే పని చేస్తాడా? పింఛన్ ఇవ్వాలన్నా లంచమే, ఒక జాబు ముందుకు కొనసాగాలన్నా, ఒక ఫైల్ ముందుకు కొనసాగాలన్నా లంచమే. ఈ మధ్య మున్సిపాలిటీలో చాలా మందిని తీసేసిండ్రంట. యేసు రక్తమే చేయండి. వాళ్ళ పాపం వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నా, ఏం చేస్తాం? మళ్ళా వాళ్ళని చేర్చుకోవాలన్నా, వాళ్ళని నిలబెట్టాలన్నా, కొత్త వాళ్ళని చేర్చుకోవాలన్నా, మనం కష్టపడి అంతా అయిపోయినాక రిటైర్డ్ 2 లక్షలు అంట, అది 2 ఏళ్ళు చూపిస్తుంది. మనం రిటైర్డ్ అయిన తర్వాత మన పింఛన్ మనకు రావాలన్నా కాదు, అప్పుడు తెలుస్తుంది లంచం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సత్యం అనేది 4 పాదాల మీద నడిపించాలని చెప్పినోళ్ళు కూడా ఒక్క పాదం మీద కూడా నడవట్లే వాళ్ళు. కాబట్టి సత్యం అంటే ఏంటి? యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. అసలు సత్యం అంటే ఏంటి? సత్యమందు వారిని ప్రతిష్ఠత చేయుము, నీ వాక్యమే. స్తోత్రం చెప్పండి. సత్యమయ్య అని పేరు పెట్టుకున్నోళ్ళు సత్య సంబంధులు గారు.
సత్యమయ్య అని పేరు పెట్టుకొని అన్నిట్లలో మైనస్లే మైనస్లే మైనస్లే. కాదు కాదు, అసలు సత్యము అనంటే యేసు ప్రభు. కాబట్టి మనము మనస్సులో ఎవరిని బిగించుకొని స్థిరంగా ప్రతిష్ఠించుకోవాలి? వాళ్ళు చెప్పరులే, చెప్పు. యేసు క్రీస్తును. స్తోత్రం చెప్పండి. మన హృదయంలో ఎవరుండాలి? మన మనస్సులో ఎవరుండాలి? ఎవరో గుర్తొస్తుండ్రన్నా, ఎవరో గుర్తొస్తున్నారు, నా మనసులో యేసుప్రభు లేడు. గుర్తు. నీ హృదయంలో యేసుప్రభు లేడా? ఎవరికి ఇచ్చావు నువ్వు నీ హృదయాన్ని? నేను 10th క్లాస్లో అబ్బాయి అడిగితే ఇచ్చేసాను. నా దగ్గర లేదది నా హృదయము. ఇంటర్మీడియట్లో ఇచ్చేసాను. తెచ్చుకో, లేకపోతే ఈ పగులుతుంది, మొత్తం ఇరిగిపోతాయి ఆడ. యేసు రక్త విజయం. హల్లెలూయా. ఇచ్చేసిన వాళ్ళు తెచ్చుకోండి అమ్మా. పరుగు పోగొట్టగాకండి, కొంప ముంచగాకండి, తల్లిదండ్రులకు లోబడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయుము, నీ వాక్యమే. సత్యం అంటే ఎవరు? ఇప్పుడు యేసు ప్రభు అని చెప్పండి, చెప్పాలందరూ. సత్యం అంటే ఎవరు? సత్యం అంటే ఎవరు? మన ఇంటి దగ్గర ఉన్న కొట్టాయినా కాదు. సత్యం అంటే యేసు ప్రభు. అంటే సత్యం అంటే యేసు ప్రభు. అంటే సత్యం అంటే అంతే, ఇంకా దాంట్లో ఏం మార్పు లేదు. హల్లెలూయా. ప్రతిష్ఠత చేయాలి నీ హృదయములో. ఎక్కడా? హృదయములో ప్రతిష్ఠించాలి. నీ హృదయములో, నా హృదయములో, మన హృదయాలలో యేసు ప్రభు కోవెలగా ఉంచాలి తప్ప మరి ఎవడు మనుషుడు కానీ ఏ వస్తువు కానీ మన హృదయం అనే కోవెలలో ఉండడానికి. కమాన్ కమాన్ ఎవ్రీవన్. ఈ హృదయం అనే కోవెల ఎవరిది? హృదయం అనే కోవెలలో కొలిచానే దేవతగా. తర్వాత సంఘనాకి పడమే, ఇంకేమంటారు తర్వాత? ఎవరిని కొలవాలి హృదయం అనే కోవెలలో? చెప్ప అన్నా, ఎవరిని? ఏమన్నా అందా పెద్ద ఏం లేవు కదూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ హృదయం అనే కోవెలలో సత్యమనే యేసు ప్రభును ధరించుకుందుముగాక. ఆయన వాక్యమే. హల్లెలూయా. 8వ అధ్యాయం 32వ వచనము, జాన్ చాప్టర్ 8 వర్స్ 32. రండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం చదవండి. అప్పుడు సత్యము మిమ్మును, దట్ విల్ గివ్ లిబర్టీ. సత్యము మిమ్మును. హల్లెలూయా. సత్యం ఏం చేస్తుందనంటే పాపము నుండి మీకు స్వేచ్ఛనిస్తుంది. ఆమేన్. సాతాను కబంధ హస్తాల్లో నుండి మీకు స్వేచ్ఛనిస్తుంది, అంటే విడుదలనిస్తుంది. ఆమేన్. దుర్నీతి నుండి మీకు విడుదలనిస్తుంది. సత్యం అంటే ఎవరు? సత్యం అంటే ఎవరు? యేసు ప్రభు ఏం చేస్తాడంటే మీ హృదయంలో మీరు గనక ధరించుకొని ప్రతిష్ఠించుకోగలిగితే, ఈ జీవితము, ఈ హృదయం యేసు ప్రభుదే, ఈ మనస్సు యేసు ప్రభుదే, యేసు ప్రభువే నాలో ఉన్నాడని మీరు గనక యేసు ప్రభునంట నింపుకోగలిగితే పాపము నుంచి విడుదల పొందుతామంట. హల్లెలూయా. దుర్నీతి నుంచి విడుదల పొందుతాం. హల్లెలూయా. శాపము నుంచి విడుదల పొందుతాం. హల్లెలూయా. సాతాను యొక్క కబంధ హస్తాలలో నుంచి విడుదల పొందుతాం. హల్లెలూయా. వాడి చీకటి రాజ్యములో నుంచి విడుదల పొందుతాం. హల్లెలూయా. వాడి అంధకార సంబంధమైనటువంటి వాటన్నిటిలో నుంచి మనం విడుదల పొందుతాము. అప్పుడు మిమ్మును సత్యము స్వతంత్రులుగా కూడా. అది మ్యాటర్. సత్యము మనలోనికి వస్తే, సత్యము మనలోనికి వస్తే పాపము నుండి స్వతంత్రం, దుర్నీతి నుండి స్వతంత్రం, ఈ లోక ఆచారముల నుండి స్వతంత్రం, ఈ లోక పాపపు భూయిష్టమైన వాటన్నిటి నుండి, తుచ్చమైన అభిలాషల నుండి, శరీర కోరికల నుండి, కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాల నుండి, వీటన్నిటి నుండి సత్యము అనబడిన యేసు మన లోపల ఉంటే వీటన్నిటి నుంచి మనం విడుదల పొందుకుంటాం మనము. హల్లెలూయా. హల్లెలూయా. యుద్ధానికి పోయేవాడు తప్పకుండా యుద్ధ సామాగ్రిని, యుద్ధానికి సంబంధించిన వస్త్రములను ధరించుకొని, కమాన్,
యుద్ధానికి వెళ్ళేవాడు యుద్ధ సామాగ్రిని, యుద్ధానికి సంబంధించిన వస్త్రములను ధరించుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఆపరేషన్కి వెళ్ళేవాడు ఎలా వెళ్తాడు? ఆపరేషన్ డ్రెస్ ఉంటుందా ఉండదా? ఎంతమంది ఆపరేషన్లు చేయించుకున్నారు? చెప్పండి. మీరు ఎవరు ఆపరేషన్ చేయించుకోలేదా? మిమ్మల్ని కిందికి వచ్చి వెనక ఎవరు పొడవలేదా? మత్తు ఇంజక్షన్ ఇవ్వలేదా? ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ ఎట్లుంటాడు? ఫీజు కట్టమన్నాడా? ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ ఏ డ్రెస్ వేసుకొని వస్తాడు? అంటే మిమ్మల్ని పొడిచినప్పుడు, కోసినప్పుడు ఆ రక్తం అతని మీద పడ్డా ఇది అవ్వకుండా అతనికి ఒక డ్రెస్ కోడ్ ఉందా లేదా? అతని దగ్గర పరికరాలు ఉన్నాయా లేవా? పొడిచే కాడి నుంచి, కోసే కాడి నుంచి, పీకే కాడి నుంచి, మళ్ళా కత్తిరించే కాడి నుంచి, మళ్ళా చూసారు చేసే కాడి నుంచి ఉన్నాయా లేవా? ఉన్నాయి. పరికరాలు ఉన్నాయి, డ్రెస్ కోడ్ ఉంది. కరోనా టైంలో పేషెంట్ల దగ్గరికి ఎలా వచ్చారు డాక్టర్లు? I don't know about the corona. You don't know about the corona? ఉచ్చబోసుకొని ఇళ్ళలో దాక్కుంటే ఒక్కొక్కళ్ళు రోడ్ల మీద కూడా రాకుండా, కరోనా మాకు తెలియదండి కరోనా గురించి. ఎట్లొచ్చారు? కరోనాకు డ్రెస్ ఉందా లేదా? ఉందా లేదా? అబ్బాయిలు ఉందా లేదా రా? ఉందా లేదా? ఏం డ్రెస్ అది? వద్దు, అటువంటి జీవితమే వద్దు. అటువంటి రోజులు మరలా యేసు ప్రభువా, మరియమ్మ తల్లి, యోసేపు, యోహాన్ అందరిని బతి అటువంటి రోజులు మరలా రాకూడదు. డాక్టర్లకు దండం పెట్టుకోవాలి, నర్సులకు దండం పెట్టుకోవాలి, వాలంటీర్లకు దండం పెట్టుకోవాలి, ఇంకా అంగన్వాడీ వాళ్ళకి దండం పెట్టుకోవాలి, ఆశావర్లకు దండం పెట్టుకోవాలి, గాలికి తిరిగిన వాళ్ళకి పెట్టుకోవాలి. అసలు ముందు ఏం పని లేకపోయినా గాలికి తిరిగినలే పోలీసు వాళ్ళకు దండం పెట్టుకోవాలి. ఎందుకు? మన ప్రాణాలు కాపాడడం కోసం వాళ్ళు కష్టపడ్డారా లేదా? కష్టపడ్డారా లేదా? దేవుడు వారి కుటుంబాలను దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకొక డ్రెస్ కోడ్ ఉంది, వాళ్ళకొక డ్రెస్ కోడ్ ఉంది. స్పేస్లోకి వెళ్ళడానికి, అంతరిక్షంలోకి వెళ్ళడానికి యూరో నట్సా, ఏం నట్స్ అంటారు వాళ్ళను? యారో నట్సా, డ్రై నట్సా, డ్రై ఫ్రూట్సా, ఏమంటారా వాళ్ళని? వాళ్ళకి డ్రెస్ కోడ్ ఉంటుందా ఉండదా? తప్పకుండా ఆ డ్రెస్సులో నుంచి వాళ్ళు బయటకు వచ్చే చచ్చిపోతారు వాళ్ళు. అలాగే కరోనా పేషెంట్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ డ్రెస్ లేకుండా వెళ్తే వీళ్ళకు కూడా కరోనా వచ్చి, అలాగే యుద్ధానికి వెళ్తున్నటువంటి వారము కూడా మనము ఆత్మ సంబంధమైన ఈ పరికరము లేకుండా, అంటే క్రీస్తు అనేటువంటి వస్త్రమును ధరించుకోకుండా మనము సాతాను మీదికి యుద్ధానికి పోయినామా, వాడు చించి ఆరేస్తాడు. కాబట్టి మనము సాతాను మీదికి, వాడి అనుచరుల మీదికి యుద్ధానికి పోవాలంటే మనము క్రీస్తు అనే సత్యమును చెప్పండి ధరించుకోవాలా లేదా? హల్లెలూయా. కాబట్టి సత్యమందు మన పిల్లలను ప్రతిష్ఠత చేయాలి. ఎందుకనంటే సత్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారే. మన హృదయములో సత్యం ఉండాలి, మన పిల్లల హృదయములో కూడా. ఈ హృదయము యేసు ప్రభు యొక్క కోవెల. ఆమేన్. యేసు ప్రభు యొక్క కోవెల, ఒక దేవాలయం. అది దేవాలయంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. మన దేవుడు ఎవరు? మన దేవుడు యేసు ప్రభు. స్తోత్రం చెప్పండి.
కలిగిన వాడు సర్వ సృష్టికర్త అయిన యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. రకరకాలైనటువంటి ఒక పాట వినాలన్నా, ఒక దేవునికి దండం పెట్టాలన్నా అంత పవిత్రుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే బలవంతుడవై దీనుల ఎంతో సుందరుడమ్మా, నేనెంతో ధవల వర్ణుడు రత్న అవని 10,000 ఎవరు ఆయన కిలలో అవలీలగానతని పాలతో కడిగిన నయనాలు కలవా విలువగు రతనాల వలె పొదిగిన కనులు కలుష్యము కమలాల కనులోయి విలువైన చూపసగే. అది ఆయన లాంటి దేవుడు అనేవాడు భూమి మీద ఆయనకు సరిపోయిన సాటి అయిన వాడు ఎవ్వడు లేడో. చప్పట్లు కొట్టేసాయని కనపరచండి. యేసు ఒక్కడే ప్రపంచానికి దేవుడు. అన్యజనులకు కూడా ఆయనే దేవుడు, ముస్లింలకు కూడా ఆయనే దేవుడు, హిందువులకు కూడా ఆయనే దేవుడు, ప్రపంచానికి ఆయనే దేవుడు. ప్రతి రాష్ట్రానికి, గ్రామానికి, పంచాయతీకి, గల్లీ నుంచి ఢిల్లీ మొదలుకొని, మన దేశం నుండి పరాయి దేశాలు మొదలుకొని భూమి ఎన్ని ఖండాలు ఉన్నాయో అన్ని ఖండాలలో, ఆకాశం పైన, ఆకాశం మీద, ఆకాశం క్రింద, భూమి మీద, సముద్రంలో పక్షులకు, నక్షత్రాలకు, లేకపోతే రకరకాల జంతువులకు, మనుషులకు, అన్నిటికి కూడా ఒకే ఒక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే సత్యమయున్న దేవుడు, ఆయనే జీవమయున్న దేవుడు, ఆయనే న్యాయమయున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అది చాలా బాధ అనిపించింది. నేను నిన్న బండి వేసుకొని వస్తా ఉన్నాను, నిన్న టౌన్ నుంచి ఇటు వస్తా ఉంటే ఏం పాటలండి? పనికిమాలిన పాటలు. భక్తి చేయాలనంటే క్రైస్తవుడే. ఆమేన్. భక్తిలో నీతి ఉంటుంది, నిజాయితీ ఉంటుంది, ఉపవాసం ఉంటుంది. తన కొరకు మాత్రమే గాక పొరుగువాడి కొరకు, పొరుగువారి కుటుంబం కొరకు, పొరుగు వీధి కొరకు, పొరుగు రాష్ట్రం కొరకు, పొరుగు దేశము కొరకు, విజయవాడ కొరకు, వాయినాడు కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించాలంటే కేవలం క్రైస్తవుడికి మాత్రమే సాధ్యం. అది కూడా యేసు రక్తమే చేయం. హల్లెలూయా.
సత్యమును లోపల ధరించుకోవాలి, బయట ధరించుకోవాలి. చెప్పండి. సత్యమును లోపల ధరించుకోవాలి, బయట ధరించుకోవాలి. లోపల సత్యం ఏంటి, బయట సత్యం ఏంటి? ఓకే. లోపల సత్యం అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని మనం మన హృదయంలో ఉంచుకోవడం. బయట సత్యం అంటే ఆయన ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని మనం నిత్యము చేతపట్టి ఉండడము. ఇది బయట ఉన్న ఆయన సత్యము, ఇది లోపలనే ఉన్న ఆయన సత్యం. ఇది క్రైస్తవుడు రెండు విధాలైన సత్యము కలిగి ఉండాలి. బయట సత్య సాక్షిగా నిలబడాలి దేవుని కొరకు, లోపల కూడా ఎప్పుడు నీ దేవుడు నీ హృదయం అనే కోవెలలో కొలువై ఉండాలి. సే ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి మనము. ఆశామాష భక్తి కాదు మనం చేసేది. కాబట్టి చాలా జాగ్రత్తగా భక్తి విషయంలో మనము పడిపోకుండా చూసుకునేటువంటి బాధ్యత. చెప్పండి. మనము పడిపోకుండా చూసుకునే బాధ్యత మనదే. నిలుచున్నానని తలంచుకున్నవాడు తాను పడిపోకుండాన్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలనంటే అతని లోపల ఎవరు ఉండాలి అనంటే యేసుక్రీస్తు ప్రభువారు సత్యమై అతని మనస్సులో ఉండాలి. అతను మాత్రమే అమ్మో నేను పడిపోకూడదు, అమ్మో నేను జాగ్రత్తగా ఉండాలి, అమ్మో అని చెప్పి ఒక దైవికమైన భయాన్ని కలిగి ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఒకటో. సత్యమనే దట్టి దేనికి కట్టుకొని ఉండాలి? మనస్సునకు కట్టుకొని ఉండాలి. బాహ్య సంబంధమైనది నడుముకు కట్టుకుంటాం, బెల్టు, జారిపోకుండా. ఆపరేషన్ చేసిన స్త్రీలకు వాళ్ళ తల్లిదండ్రులు గట్టిగా బిగించి కడతారా లేదా? బిగించి కడతారు. నడుము జారిపోకుండా. మనం కూడా ఆత్మీయ స్థితిలో నుండి జారిపోకుండా మనస్సు అనే నడుమునకు సత్యము అనబడిన యేసు ప్రభువును గట్టిగా పట్టుకోవాలి మనం. ఆమేన్. సత్యము అనబడిన యేసు ప్రభువును గట్టిగా మనం పట్టుకోవాలి. అప్పుడు మనస్సు మనం చెప్పినట్టేటది, అదేనా? లేకపోతే అది చెప్పినట్టుగా మనము రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్, స్ట్రైట్ అంటే స్ట్రైట్, బ్యాక్ అంటే బ్యాక్. శరీరము మనస్సు మన స్వాధీనంలోనికి తెచ్చుకోవాలి మనం. అది చెప్పినట్టు మనం విన్నామో మనల్ని మోసం చేస్తుంది. అది మనం చెప్పినట్టు మన శరీరము వినాల, దాన్ని అలా లోబర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మరింత ఎక్కువసేపు చెప్పేంత సమయం కాదు, బల్లారాధన ఉంది. కాబట్టి ఈరోజు మొట్టమొదటిగా దేవుడు మనకిచ్చినటువంటి సర్వాంగ కవచమును ధరించుకున్న వారమై, అనగా క్రీస్తును మనము ధరించుకున్న వారమై, మనము మొట్టమొదటిగా మన నడుమునకు సత్యమును దట్టి కట్టుకోవడం అంటే మనము యేసు క్రీస్తు ప్రభువారిని మనము హృదయంలో. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం చదవండి, నేను ముగిస్తాను. మరలా వచ్చే వారం మనం కంటిన్యూ చేద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. అతని నడుమునకు నీతియు ఆ సత్యమును నడికట్టుగా. హల్లెలూయా. అది ఉందా లేదా? చెప్పరు. అది నడుమునకు సత్యమును దట్టి మనము కట్టుకోవాలి. అంటే ఇప్పుడు నడుమునకు బదులుగా మనము వాక్యములు ఏం చూసుకున్నామంటే మన మనస్సు జారిపోకుండా, చూసిన దానికల్లా పరిగెత్తకుండా, మన శరీరము కోరుకున్న దాన్ని అంతా మనం తీసుకొచ్చి దానికి పెట్టకుండా, మన శరీరం అదుపులో ఉండాలంటే మన మనస్సులో యేసు ప్రభు ఉండాలి.
మన మనసులో యేసు ప్రభు ఉంటే మన శరీరం మన అదుపులో ఉంటుంది. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి బిడ్లారా, ఈరోజు మనము ఎక్కడ జారిపోయాం, ఏ విషయాలలో జారిపోయాం, ఏ మాటల్లో జారిపోయాం, ఏ ప్రవర్తన విషయంలో జారిపోయాం, ఎవరి దగ్గర జారిపోయాం, ఎందులో జారిపోయాం, ఎక్కడ జారిపోయాం, మనల్ని మనం పరీక్షించుకొని అయోగ్యముగా ఎంత మాత్రం ప్రభు బలలో పాలు పొందకుండా ఎక్కడ జారిపోయామో ఆ జారిపోయిన దగ్గర నుంచి మరలా లేచి నిలబడగలిగితే, ఈరోజు ఆత్మీయంగా లేచి నిలబడగలిగితే, ఆత్మీయంగా తప్పకుండా దేవుడు నిన్ను నిలబెడతాడు. సాతాను ఎదిరించుటకు నీకు సర్వాంగ కవచమును ధరింపచేస్తాడు. యుద్ధములో నీకు విజయమును ఆయన అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. మంచిది. రేపు బుధవారం రోజున సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు ప్రత్యేకమైనటువంటి ఉపవాస స్వస్థత విడుదల ప్రార్థన ఉందని మీకు చెప్పాను పదే. కాబట్టి తప్పకుండా బుధవారం రోజున అందరూ రావడానికి ప్రయత్నం చేయండి. మంచిది. అందరం కళ్ళు మూసుకుందాం. ఎవరైతే బల్లలో పాలు పొందాలనుకుంటున్నారో వారు మాత్రం లేచి నిలబడండి. మిగతా వారందరూ కూర్చోండి. ఎవరైతే బల్లలో పాలు పొందాలనుకుంటున్నారో వారు మాత్రమే లేచి నిలబడండి.